నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఉన్న జానరా హారర్ ఫిల్మ్స్. అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను 3-4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండింది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు. అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్. ఎందుకంటే హీ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో. లైక్ మేబీ బెటర్ దెన్ దాట్, బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ. సో హీస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో. బట్ ఐ రియలీ హోప్ ద అవుట్పుట్ ఇస్ రియలీ గుడ్. అండ్ సాహు గారితో నేను ముందు ఒక ఫిల్మ్ చేశాను, మళ్ళీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ అండర్ దిస్ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అగైన్. అండ్ సాయితో రాక్షసుడు, వీ హ్యావ్ డన్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ అది చాలా ఒక మెమరబుల్ అయిన ఫిల్మ్. అండ్ ఇయర్స్ లేటర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నాట్ సిమిలర్, బట్ లైక్ of that level, better than that, he's saying. So I'm really happy. And to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ద కలరింగ్, ద సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మామూలుగా ఒక ఫిల్మ్కి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా September 12th రిలీజ్ అవబోతుంది. అండ్ ఐ రియలీ హోప్ మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ప్యాషనేట్. ఇందాకే చెప్పాను, 100% కాదు 1000% ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆయన సినిమా తీసుకొస్తూ ఉంటే మన ముందుకి. సో మరి కిష్కింధపురి అంటూ September 12th మనల్ని పలకరించబోతున్న హీరో సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింధపురి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింధపురి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి, అంత కష్టపడి సినిమా తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి.
చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనో కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని ఈ సినిమాని, లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. సాహు గారు ఈ సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతోమంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నేను యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ సెప్టెంబర్ 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతా, నేను ఎక్కువ మాడదలుచుకోలేదు. ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. సెప్టెంబర్ 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్లో 3/9/2025 మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము ట్రైలర్ లాంచ్ రోజున. ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి.